హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు లాజిక్ విత్ మురళీ ఛానల్. ఈరోజు మన మిషన్ 100 డేస్లో భాగంగా డే 16కి స్వాగతం. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డిలో అడిగిన 23/12/2025 షిఫ్ట్ 1లో జరిగిన అతి ముఖ్యమైన ప్రశ్నలను ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఒక వస్తువుపై 2000 అని గుర్తించబడింది. ఒక దుకాణదారుడు ఆ వస్తువుపై 25% తగ్గింపును అందిస్తున్నాడు. తగ్గింపు తరువాత ఆ వస్తువు విక్రయిత ధర ఎంత, అమ్మకపు ధర ఎంత అని అడగడం జరిగింది. ఇక్కడ 2000 ఇంటూ 25% తగ్గింపు అంటే మనం పూర్తి శాతాన్ని 100 అనుకుంటే 25% తగ్గింపు కాబట్టి 75/శాతం కోసం 100. ఈ 2 జీరోలకి క్యాన్సిల్ అయితే 2 × 75 150. ఈ 0 యాడ్ చేస్తే 1500. ఆన్సర్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు మనకు 2000కు గుర్తించబడితే 25% తగ్గింపు అంటే 10% అంటే 200, 25% అంటే 500. 2000లో 500ను తీసివేస్తే 1500 డైరెక్ట్ ఆన్సర్. రెండు సంఖ్యలలో ఏది 6 మరియు 9 రెండింటిచే భాగించబడుతుంది కానీ 12చే భాగించబడదు అని అడగడం జరిగింది. మొదటి దాన్ని గమనించినట్లయితే 12 ఒకట్ల కానీ 12 6తో భాగించబడదు కాబట్టి ఇది 12చే భాగించబడదు. కానీ 6చే భాగించబడుతుంది, 9చే భాగించబడుతుంది. అంటే 9 × 14 126, 6 × 21 126. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది 12తో భాగించబడుతుంది, 72 12తో భాగించబడుతుంది, 108 కూడా 12తో భాగించబడుతుంది. ఒక భాగం మరొక దానికంటే 10 ఎక్కువ అయ్యేలా ఒక సంఖ్యను 2 భాగాలుగా విభజించారు. 2 భాగాలు 5:3 నిష్పత్తిలో ఉంటే ఆ సంఖ్యలోని 2 భాగాలను కనుగొనండి. ఇప్పుడు 5:3, 5 మరియు 3 మధ్య గ్యాప్ని గమనించినట్లయితే 2 భాగాలు 10 అయితే ఒక్కొక్క భాగం 5 అంటే ఇప్పుడు 5 × 5 25, 3 × 5 15. అంటే 2 భాగాలు విలువ 25 and 15. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇచ్చిన సమాసాన్ని సూక్ష్మీకరించండి. దీన్ని వి బార్డ్మస్ రూల్ ద్వారా సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ముందుగా బ్రాకెట్ని చేసినట్లయితే 8 మూల 24, 18 ప్లస్ 3 హాఫ్ అంటే ఇంటూ 3 ఇంటూ 2 మైనస్ 6. ఇప్పుడు ఇంటూ చేసినట్లయితే 3 రెళ్ళ 6, 6 మూల 18 అంటే 18 ప్లస్ 18 మైనస్ 6. 18లో 6 తీస్తే 12, 12 ప్లస్ 18 30. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ ప్రశ్న మనకు ర్యాంకింగ్ అనే పాఠ్య భాగం నుంచి ఇవ్వబడినది. ప్రీతి తన తరగతిలో దిగువ నుండి 9వ మరియు పై నుండి 8వ ర్యాంకులో ఉన్నచో ఆమె తరగతిలో ఎంతమంది విద్యార్థులు కలరు అని అడగడం జరిగింది. ఇక్కడ గమనించినట్లయితే దిగువ నుండి అంటే బాటమ్ ప్లస్ టాప్, పై నుండి -1. 9 ప్లస్ 8
-1. 8లో 1 తీస్తే 7, 9 + 7 16. ఆన్సర్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇచ్చిన శ్రేణిలోని ప్రశ్నార్థకం స్థానంలో ఏమి రావాలి అంటే, ఇలాంటి ప్రశ్న ఇచ్చినప్పుడు కంగారు పడకుండా ఇందులో ఇచ్చిన లాజిక్ను గమనించినట్లయితే, సార్ మీరు ఇక్కడ గమనించినట్లయితే మొదట +8 చేయడం జరిగింది సార్. 155కి +8 చేస్తే 163 సార్. తరువాత గమనించినట్లయితే +16 చేయబడింది సార్. అంటే 63కి 16 కలిపితే 79 సార్. తరువాత గమనించినట్లయితే +8 చేశారు సార్. తరువాత +16 చేశారు సార్. అంటే మనం ఇప్పుడు చేయాల్సింది +8 చేస్తే 211. ఆన్సర్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వాటిలో ఇచ్చిన శ్రేణిని తార్కికంగా పూర్తి చేసి ప్రశ్నార్థకాన్ని భర్తీ చేయు అక్షర సంఖ్యా సమూహం ఏది అంటే తరువాత వచ్చే సంఖ్య ఏది అని అడగడం జరిగింది. ఇక్కడ గమనించినట్లయితే x అంటే 24, u అంటే 21, e అంటే 5, b అంటే 2, y అంటే 25, i అంటే 9. ఇక్కడ గమనించినట్లయితే మొదట +4 చేయడం జరిగింది. అంటే 24, 25, 26, తరువాత 2 +4, తరువాత +4, తరువాత +4, తరువాత +8. అంటే ఇక్కడ లాజిక్ +4 +4 +4 +8 అనమాట. ఇప్పుడు దీనికి j అంటే 10, g అంటే 7, q అంటే 17. అంటే j అంటే 10, 10కి 4 కలిపితే 14 n, g అంటే 7, 7కి 4 కలిపితే 11 k, q అంటే 17, 17కి +4 కలిపితే 21 u, 43కి +8 కలిపితే 51. అంటే NKU 51. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 133 మంది వ్యక్తులు ఉత్తరాభిముఖంగా ఒక వరుసలో నిలబడి ఉన్నారు. MRLKJ కుడి చివర నుండి 24వ స్థానంలో ఉండగా MRING ఎడమ చివర నుండి 33వ స్థానంలో ఉన్నచో MRLKJ మరియు MRINGల మధ్య ఎంతమంది వ్యక్తులు కలరు అని అడగడం జరిగింది. మునుపటి ప్రశ్నకు ఈ ప్రశ్నకు డిఫరెన్స్ చూసినట్లయితే అక్కడ లెఫ్ట్ రైట్ మిగిలిన వ్యక్తులు ఎంతమంది అని అడగడం జరిగింది. ఇక్కడ ఒక వ్యక్తి కుడి చివర నుండి ఒక వ్యక్తి ఎడమ చివర నుండి కుడి చివర నుండి MRLJKలు 24వ స్థానంలో ఉండగా ఎడమ చివరి నుండి MRINGలు 33వ స్థానంలో ఉన్నచో ఇద్దరి మధ్య ఉన్న వ్యక్తులు ఎంతమంది అని అడిగారు. కాబట్టి మనకు దీనికోసం టోటల్ మైనస్ రైట్ ప్లస్ లెఫ్ట్ అంటే టోటల్ 133 మైనస్ 24 ప్లస్ 33. 133లో 20, 30, 50, 50, 4, 7, 57. 133లో 57 తీస్తే 76. ఆన్సర్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇలాంటి మరిన్ని షార్ట్ కట్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేసి మమ్మల్ని ఆదరించండి. బై ఫ్రెండ్స్.